హలో అండి, కొత్త రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేసాను. శనగపప్పు తోటకూర గారెలండి. చాలా టేస్టీగా, హెల్దీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా ఒకసారి చేయండి. ఇంకా వాహా అనుకుంటూ తినేస్తారు. అంత బాగా టేస్టీగా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ఎమ్మీ టేస్టీతోని తయారు చేసుకోవచ్చు. నైట్ 1 కప్పు వరకు శనగపప్పు నానబెట్టుకోవాలి. మార్నింగ్ దాన్ని మిక్సీ పట్టి కొంచెం పప్పు విడిగా ఉంచుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్న ఆ మిక్సీ పట్టే దాంట్లోనే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా బాగుండదు. సో మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. అందులో కట్ చేసిన ఆనియన్స్, కొంచెం మసాలా, గరం మసాలా వేసుకోవాలి. మెంతి, జీలకర్ర పొడి వేసుకోవాలి. తోటకూరని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని సాల్ట్ తగినంత వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది మా చిన్నమ్మ చేసింది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్న చిన్న కట్ చేసుకొని పిండిలో యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత ఆయిల్ పోసి చిన్న ముక్కుడు పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలి గారెల్ని. లేదా చేత్తో కూడా ఒత్తుకొని వేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్నట్టుగా కవర్లో వేసుకొని నూనె హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. ఒకవైపు వేసిన వెంటనే కదపొద్దు, విడిపోతుంది. అందుకని కాసేపు అయ్యాక అటు ఇటు అనుకొని టర్న్ చేసుకొని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలు స్కూల్ నుండి రాగానే పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ ఇవ్వండి. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.